సరే ఇప్పుడు డిగ్రీతో పాటుగా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ కోచింగ్ని ఆప్ట్ చేసుకునేటప్పుడు సార్ ఎలాంటి కాలేజెస్ని లేదా ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ని మేము చూస్ చేసుకోవాలంటారు? ఈరోజు పర్టికులర్గా మనం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని డిగ్రీతో పాటుగా గ్రాడ్యుయేషన్ నుంచే నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి, 21-22 ఎర్లీగా నేను ఈ సివిల్ సర్వీసెస్లోకి ఎంటర్ అయ్యి కంట్రీకి సర్వ్ చేయాలి అనుకునే చిన్నప్పటి నుంచి ఈ కలలు కనే వాళ్ళకి, దాని గురించి తపన పడే వాళ్ళ గురించి ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. డెఫినెట్లీ ఇట్స్ ఏ గుడ్ ఇనిషియేటివ్. పర్టికులర్గా ఈ ఇంటర్మీడియట్ తర్వాత ఫస్ట్ పేరెంట్స్ గమనించాల్సింది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్, పబ్లిసిటీ, వీటి గురించి చాలా అవగాహనతో ఉండాలి. ఖచ్చితంగా స్టూడెంట్స్కి వైడ్ ఆపర్చునిటీస్ గురించి ముందు తెలియజేయాలి. అలాగే సివిల్ సర్వీసెస్ రావాలి అని అనుకున్న వాళ్ళు ఆల్టర్నేట్ కెరియర్ ఆపర్చునిటీస్ గురించి, బ్యాకప్ ప్లాన్స్ గురించి, వీటన్నిటి గురించి అవగాహన కల్పించి ఆ ప్రాసెస్లో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఈ 3 ఏళ్ల టైంని సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కావచ్చు, అలాగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ 3 ఇయర్స్ యొక్క ప్రాపర్ టైంని యూటిలైజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. ఈ మధ్య కాలంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థం కావాలి అనుకుంటే ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ అనేవి ఐఐటీస్, ఓన్లీ ఐఐటీస్లో మాత్రమే ఉండేవి. రాను రాను టైమ్స్లో రెగ్యులేషన్స్ తీసుకొచ్చి గవర్నమెంట్ వేరే బాడీస్ ఫామ్ చేసిన తర్వాత లోకల్గా ఇంజనీరింగ్ కాలేజెస్ ఇప్పుడు డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ అండ్ అదర్ యూనివర్సిటీస్ అనేవి ఫామ్ చేసి ఇంజనీరింగ్ అనేది వైడ్గా ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి పబ్లిక్ పాలసీ రంగంలో ముందుకు వెళ్ళాలి, పబ్లిక్ సర్వీస్ చేయాలనుకునే వాళ్ళకి కూడా యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, వీళ్ళందరూ కూడా ఐఏఎస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్స్కి ఇచ్చే సర్టిఫికెట్ ఉంటుందో ఇట్ ఈస్ ఎంఏ ఇన్ పబ్లిక్ పాలసీ. ఈ కోర్సు ఇప్పటి వరకు కూడా డిస్టెన్స్ మోడ్లో అందుబాటులో లేదు. అలాగే డిస్టెన్స్ మోడ్లో కూడా కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఇగ్నో ద్వారా అందుబాటులో ఉంది, జనరల్ పబ్లిక్ లేదు. ఈ కోర్సు ఇంత ప్రెస్టీజియస్ కోర్సు ఓన్లీ టాప్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే యూనివర్సిటీస్ లైక్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, అలాగే కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ఎంఐటి పూణే, యూపీఎస్ డెహ్రాడూన్, ఇలా టాప్ యూనివర్సిటీస్లో మాత్రమే ఈ పబ్లిక్ పాలసీ కోర్స్ అనేది అందుబాటులో ఉంది. అలాగే ఐఐటి ఖరగ్పూర్, ఐఐఎం కాల్కటా, ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఇది చాలా రెప్యూటెడ్ అండ్ అలాగే ఈవెన్ ఎక్స్పెండిచర్ కూడా 12 lakhs నుంచి 26 lakhs వరకు ఈ కోర్స్ ఫీజు అనేది ఉంది. ఇంత ప్రెస్టీజియస్ కోర్సు మన తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, అలాగే మారిస్టెల్లా ఉమెన్స్ అటానమస్ కాలేజెస్లో మనకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. అది అండర్ గ్రాడ్యుయేషన్లో BA ఇన్ పబ్లిక్ పాలసీ అండ్ నాగార్జున యూనివర్సిటీలో MA ఇన్ పబ్లిక్ పాలసీతో ఇది అందుబాటులో ఉందన్నమాట. సో ఇలాగ మనం ఒకప్పుడు బీటెక్ ఎలా అయితే స్పెషలైజ్డ్గా డిజైన్ చేసి ఓన్లీ తక్కువ మందికి అందుబాటులో ఉందో, ఇప్పుడు కూడా కొత్త ఇనిషియేటివ్ గవర్నమెంట్ అందరికీ అందుబాటులో రావాలని చెప్పేసి ఈ పబ్లిక్ పాలసీ కోర్స్ని యూనివర్సిటీస్లో అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆ ఆపర్చునిటీని అందరికీ అందుబాటులో తీసుకురావాలని చెప్పి తక్షశిల ఐఏఎస్ అకాడమీ మనకి ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళందరికీ కూడా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి కానీ వాళ్ళందరికీ ఈ స్పెషలైజ్డ్ కోర్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. సో ఈ పబ్లిక్ పాలసీ కోర్స్ BA ఇన్ పబ్లిక్ పాలసీ అనేది మెయిన్గా సివిల్ సర్వీసెస్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో, ఏదైతే సిలబస్ ఉంటుందో ప్యూర్గా ఆ సిలబస్ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ 3 years టైంని ఎలా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే నాకు టైం వేస్ట్ అవ్వకుండా ఇటు డిగ్రీ కంప్లీట్ అయిపోతూనే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ రెండూ అయిపోవడానికి, ఆ ఆబ్జెక్టివ్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. డెఫినెట్గా పేరెంట్స్ అందరూ కూడా ముందు ఒక రీసెర్చ్ చేసి ఈ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మీ చేతిలో ఉన్న చాట్ జీపీటీ, గూగుల్ సెర్చ్ అనేది అందరికీ తెలుసు, ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. కానీ చాట్ జీపీటీ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ మనకి కస్టమైజ్డ్ ఆన్సర్స్ ఇస్తుంటాయి. సో యూ కెన్ ఆస్క్, నేను సివిల్ సర్వీసెస్తో డిగ్రీ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను, నాకున్న ఆప్షన్స్ జనరల్ BAతో పాటు సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకోవడం, లేదా సివిల్ సర్వీసెస్ సిలబస్ని ఇంక్లూడ్ చేస్తూ పబ్లిక్ పాలసీ ఇన్ BA చేయడం, ఇందులో ఏది బెటర్ అని మీరు చాట్ జీపీటీలో టైప్ చేసినా మీకు కంపారిటివ్ అనాలిసిస్ ఇచ్చి బెస్ట్ అవుట్పుట్ ఇస్తుంది. సో దాని త్రూ ఇలా చేసే ప్రతిదానికి కూడా మనకున్న టెక్నాలజీని యూజ్ చేసుకొని ముందుకెళ్ళడం అనేది చాలా అవసరం. Like and subscribe Eagle Media Works.